పూర్తిగా మొత్తం పోయింది చూడు. ఫోన్ చేసి పిల్లలను పోసి సరిపోయింది. ఇరవై రోజుకి ఏం ఉండకపో క్లోజ్ మాకు అసలు చెప్పేదాకా మాకు తెలియదంట. ఏమ్మా ఎప్పుడు వచ్చినారని రాత్రి పలకరైనకనే వచ్చింది. అప్పుడు ఇటు వచ్చిన మంచి మంచి గొల్లలు ఏరన్న వాటికి ఆడికి వచ్చేసరికి పడిపోయాయి. బాటి కాదు మన చెల్లికి వచ్చి పిల్లలు ఎత్తుతారు 102 అయ్యా. ఇక్కడ ఎంతో ఇల్లు ఏం పోతానో ఏమో అసలు అందా అనుకునే మళ్ళా చూడబా ఆడి మనిషి అంతేదని నేను సైలెంట్ గా ఉండేది. ఆయన వెనకమ్మడి ఉండి ఇదిగో అంటే కొత్తాడు లేకపోతే కౌలుకు వేసుకున్నాము. ఆ కౌలుకు వేసుకున్నాక అది మార్కాపురం అయితే అంగంపల్లె వచ్చి ఇక్కడ కౌలుకు అరటి పొలం వేసుకుంటున్నాము. తీరా కోద్దాం అనుకునేసరికి ఈ అరటి కోతకు వచ్చేసరికి గాలి వాన వచ్చి తీవ్రంగా పడిపోయింది. ఈ నష్టపరిహారం మేము పెట్టిన రేయింబగులు కష్టపడి చేసినాము. మాకు దాదాపు 6 లక్షల దాకా నష్టం వచ్చింది ఇప్పుడు ఈ తుఫాను వల్ల. ప్రభుత్వం దయచేసి ఏమన్నా ఆదుకోవాలను. నమస్కారం, నా పేరు కల్పన, మాది అంగంపల్లి గ్రామం. మా పొలం వచ్చేసి 6 ఎకరాలు ఉంది సార్. మా పొలంలో వచ్చేసి కంబం మార్కాపురం కానించి రైతులు ఎంతో వాళ్ళ పని అంతా వదిలేసుకొని కూడా ఇక్కడికి వచ్చి మా పొలం గుత్తగా తీసుకొని వాళ్ళు ఎంతో రాత్రింబగళ్ళు కష్టపడినారు. కానీ వాళ్ళ కష్టానికి ఫలితం లేకుండా పోయింది. దయ ఉంచి వీళ్ళు ఎంతో 6 లక్షల దాకా నష్టపోయినరు. దయచేసి వాళ్ళ మీద కనికరపడి వాళ్ళకు నష్టపరిహారం సహాయం చేస్తారని ఎంతో ప్రభుత్వాన్ని మేము ఆశిస్తున్నాము.